పరిశుద్ధాత్మ గురించి మనం గత పాఠంలో యేసు తన శిష్యులకు చేసిన వాగ్దానం గురించి చెప్పుకున్నాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది: కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. దేవుడు ఏకైక దేవుడైనప్పటికీ ఆయన త్రిత్వంగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఉన్నారని మనం తెలుసుకున్నాము. పరిశుద్ధాత్మ కూడా దేవుడే. మనం ఒక వ్యక్తితో ఎలాగైతే భావాలతో మరియు ఆలోచనలతో సంభాషిస్తామో ఆయనతో కూడా అలాగే సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ఈ 2వ పాఠంలో పరిశుద్ధాత్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదామా? ఆ గేమ్ ఏంటంటే, నేను ఒక వివరణలు ఇస్తాను. ఆ వివరణలను బట్టి మీరు ఆ జాబ్ని కనుక్కోవాలి. ఫస్ట్ వివరణ ఏంటంటే, ఒక మనిషి ఎగురుతా పనిచేస్తూ ఉంటాడు. ఎస్, అది పైలట్. సెకండ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, ఒక మనిషి రెస్టారెంట్లో వండుతూ ఉంటాడు ఫుడ్. అవును, చెఫ్. మూడవ వివరణ ఏంటంటే, ఒక మనిషి స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఒక స్పెషల్ సూట్ వేసుకొని ఉంటాడు. ఆ మనిషి ఎవరు? అవును, ఆయన ఆస్ట్రోనాట్. ఫోర్త్ వన్, ఒక వ్యక్తి పెట్స్ అన్నిటిని తీసుకొని వాటి హెయిర్ కట్ చేసి వాటిని వాష్ చేస్తాడు. అవును, ఆయన ఎవరో చెప్పు? పెట్ గ్రూమర్. పిల్లలు, ఇప్పుడు మీరు ఇవన్నీ కరెక్ట్గా కనుక్కున్నారు. నేను వయసులో ఉన్నప్పుడు నేను ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రజలకి అద్భుతంగా డ్రెస్సులు తయారు చేసి వాళ్ళని ఒక బ్యూటిఫుల్గా వాళ్ళని చూడటానికి. ఇప్పుడు మీరు ఏం జాబ్ చేయాలని మేము నేర్పించాం కదా. పరిశుద్ధాత్మ మనకి వాగ్దానంగా ఇవ్వబడ్డాడని. ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఈ భూమి మీద. అది ఏంటంటే, మన ఫ్రెండ్ లాగా ఉండి క్రైస్తవులందరికీ హెల్ప్ చేయాలని ఆయన మన దగ్గర ఏమీ ఆశించకుండా ఆయన చిత్త ప్రకారము వాటన్నిటిని చేసి. మనము కంఠత వాక్యం నేర్చుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. కానీ నా పేరట తండ్రి పంపించు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని విషయంలో తోడైండును. సో పిల్లలు, మన స్నేహితుని వల్లే మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన యందు మనం ఆధారపడటం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ అనేక కార్యాలను నెరవేరుస్తుంది. అవి ఏంటో మీకు తెలియజేయడానికి ముందు మనం బైబిల్ను పరిశీలించి చూద్దాం. యేసు స్వయంగా పరిశుద్ధాత్మపై ఎలా ఆధారపడ్డారో గమనిద్దాం. యేసు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించబడ్డారు. దేవదూత మరియతో పలికిన మాటలు ఇవే: పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, కాబట్టి జన్మించే ఆ పరిశుద్ధ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. బాల్యదశలో యేసు ఎదుగుతూ ఆత్మలో బలపడి జ్ఞానంతో నిండిన వాడయ్యాడు. దేవుని కృప ఆయనపై ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు శోధనలను జయించాడు. యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకం పొంది సంచరిస్తూ మేలు చేస్తూ అణచివేయబడిన వారందరినీ స్వస్థపరిచాడు. సువార్త ప్రకటించడానికి, బోధించడానికి, స్వస్థపరచడానికి అవసరమైన పరిచర్య కోసం యేసు పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందాడు. యేసు ఆత్మ ద్వారా శ్రమలను అనుభవించి శిలువపై మరణించాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు మృతులలో నుండి తిరిగి లేచారు. యేసుపై ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం మనపై కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మపై పూర్తిగా ఆధారపడ్డారో మనం కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాం. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అనేకం ఉన్నాయి. ఆయన మనకు హెల్ప్ చేసే 3 మార్గాలను నేను మీతో చెప్పబోతున్నాను. మొదటిది, పరిశుద్ధాత్మ మనకు బోధకుడు. స్కూల్లో మీకు బోధించడానికి ఒక టీచర్ ఉంటారు. మీ టీచర్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ మరియు మీ తెలుగు భాషకు సంబంధించిన లెసన్స్ మీకు గుర్తు చేస్తుంటారు. మరి దేవునికి సంబంధించిన విషయాల గురించి చూస్తే, దేవుని వాక్యంలో ఏమి వ్రాయబడిందో తెలుసుకోవడం ఎలా? బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మ మనకు బోధకుడు. ఈరోజు మన బైబిల్ మెమరీ వర్స్లో 2వ భాగం ఆయన మీకు అన్ని విషయాలను బోధిస్తారని చెబుతుంది. ఈ ఆయన ఎవరు? ఆయనే పరిశుద్ధాత్ముడు. మరియు బైబిల్ దేవుని వాక్యం, అది దేవుని వాక్యము. కాబట్టి బైబిల్ గురించి మరియు దేవుని విషయాల గురించి మనకు బోధించడానికి ఉత్తమమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడే.
పరిశుద్ధాత్ముడు మనకు లేఖనాలను గుర్తు చేస్తాడు మరియు బైబిల్ యొక్క అర్థాన్ని మనకు చూపిస్తాడు. ఇక్కడ నా దగ్గర ఏముందో చూడండి, ఒక భూతద్దం. మరి భూతద్దం ఏం చేస్తుంది? నేను దానిని బైబిల్ దగ్గర పెడితే అదిగో చూడండి, అది దానిలో పదాలను పెద్దదిగా చేస్తుంది. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు బైబిల్ వచనాలను మీకు స్పష్టంగా కనపడేలా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానిని ఎలా అప్లై చేయాలో మీకు హెల్ప్ చేస్తాడు. మరియు మీరు దానిని చదవడానికి మరియు కంఠస్థం చేయడానికి విశ్వాసంగా ఉంటే మీరు ఎదుర్కొనే వివిధ పరిస్థితుల్లో మీరు ChatGPTని అడిగే దానికంటే త్వరగా మీరు ఉన్న వివిధ పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు మీకు వచనాలను గుర్తు చేస్తాడు. ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి ఆయన మీకు ఒక మాటను ఇస్తారు. మీ వయసు ఎంతైనా పర్వాలేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ అందరికీ ఒకేలా బోధిస్తారు. రెండవదిగా, పరిశుద్ధాత్మ మనకు ఒక హెచ్చరిక వంటివారు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఫైర్ సేఫ్టీ డ్రిల్లో పాల్గొన్నారా? ఆ శబ్దం విన్నప్పుడు మీరేం చేస్తారు? ఎస్, మీరు వెంటనే బిల్డింగ్ని ఖాళీ చేస్తారు. ప్రమాదం ఉందని మిమ్మల్ని హెచ్చరించడానికి ఆ గంట ఒక మంచి హెచ్చరికగా పనిచేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ మనకు ఒక హెచ్చరిక వంటివారు. ఆయన మనకు ప్రమాదం గురించి హెచ్చరిస్తారు మరియు పాపం ప్రమాదకరమైనది. మీరు పాపం చేయడానికి టెంప్ట్ అయిన ప్రతిసారి పరిశుద్ధాత్మ ఒక అలాంలా మిమ్మల్ని హెచ్చరిస్తాడు మరియు పాపం చేయవద్దని ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. హెబ్రీయులకు 3:7-8 పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దంను వినినేడల మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. మీరు ఫిజికల్గా బెల్ శబ్దాన్ని వినకపోవచ్చు, కానీ పాపం చేయవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఆయన స్వరాన్ని మీరు వింటారు. మరియు మీరు ఈ హెచ్చరికను ఇగ్నోర్ చేస్తే మీకు తెలియకముందే మీరు పాపంలో పడిపోతారు. కాబట్టి ఇలా జరగనివ్వకండి. దానికి బదులుగా మనం పరిశుద్ధాత్మ హెచ్చరికను వినడం నేర్చుకోవాలి. ఆయన పరిశుద్ధుడు మరియు ఆయన మనలో దేవుని పరిశుద్ధతను జరిగించాలని కోరుకుంటున్నాడు. మూడవది, పరిశుద్ధాత్మ మనలను కంఫర్ట్ చేసేవాడు. పిల్లలారా, యేసు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన శిష్యులు చాలా బాధపడ్డారు మరియు ఆయన వారితో ఉండాలని కోరుకున్నారు. కాబట్టి యేసు తాను వెళ్ళిపోయిన తర్వాత తన ప్లేస్లోకి వచ్చి మనల్ని కంఫర్ట్ చేసే పరిశుద్ధినిగా గురించి వారికి చెప్పాడు. మరియు మనకు చెడు జరిగినప్పుడు మరియు మనం బాధగా ఉన్నప్పుడు ఈ దుప్పటిలా ఆయన వచ్చి మనకు కంఫర్ట్ చేస్తారు. నాకు బాధగా అనిపించినప్పుడల్లా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే అది నాకు ప్రొటెక్షన్ కలిగిస్తుంది. పరిశుద్ధాత్ముడు మన కోసం చేసే పనులలో ఇది కూడా ఒకటి. ఆయన మనల్ని ఓదారుస్తాడు మరియు మనకు ప్రొటెక్షన్ కలిగిస్తాడు. మన కష్టాలన్నీ మధ్యలో, అది ఇంట్లో జరిగే ఒక పెద్ద గొడవైనా లేదా మీ ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని విడిచిపెట్టి బాధ పెట్టినా మీరేం చేయగలరు? ఓదార్పు కోసం పరిశుద్ధాత్మను చేరండి, ఎందుకంటే కష్టకాలంలో ఆయనే మీకు సహాయకుడు. హోలీ స్పిరిట్ మన ఫ్రెండ్. ఆయన మనకి టీచర్ లాగా మనల్ని బోధిస్తూ మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని అలారం చేస్తాడు ఆ టెంప్టేషన్స్ నుంచి. ఆయన కంఫర్టర్, ఆయన మనల్ని ఓదారుస్తాడు, మనల్ని కాపాడుతాడు. సో మనము ఆయన యందు, పరిశుద్ధాత్మ యందు మనము డిపెండ్ అవుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా స్నేహితులు. ఈ లోకానికి మీరు దేవుని వాక్యాన్ని బోధించడానికి, జ్ఞాపకం చేయడానికి వచ్చి ఉన్నారు. పాపం నుంచి మమ్మల్ని హెచ్చించి ఉన్నారు. మా అవసరతల్లో మమ్మల్ని ఆదుకున్నారు. ప్రభువా, మేము మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాం. మీ వాక్యాన్ని, మీ స్వరాన్ని వినాలనుకుంటున్నాం. మేము మీ యందు ఆధారపడి ఉన్నాము. మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.